సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ వార్డ్ నంబర్ 19 షా సాహెబ్ గుట్టలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించి 6 హామీలపై దరఖాస్తులు తీసుకునే విధానాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. సిటీ ఇండియా న్యూస్ తో కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ లో ప్రజాపాలన కార్యక్రమం కింద 6 హామీల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని, ఉదయం వేర్వేరు చోట్ల, సాయంత్రం వేర్వేరు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించామని జి రవినాయక్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుల ఆహ్వాన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము తీసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో 17 మండలాల్లో 3 మున్సిపాలిటీలలో టీమ్స్ 48 టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఈ అప్లికేషన్స్ మార్నింగ్ ఒక గ్రామంలో, మధ్యాహ్నం ఒక గ్రామంలో, అలానే మున్సిపాలిటీలో అయితే మార్నింగ్ ఒక వార్డులో, సాయంత్రం ఒక వార్డులో అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ని పెట్టాము. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ లాగా పెట్టాము. దరఖాస్తు అప్లికేషన్స్ కూడా అన్ని అడ్వాన్స్గా హ్యాండ్ ఓవర్ చేసి అక్కడున్న రూరల్ ఏరియాల్లో అయితే అంగన్వాడీస్ ద్వారా, అర్బన్ ఏరియాస్లో అయితే ఆర్పీల ద్వారా, అక్కడున్న స్థానిక యువత ద్వారా, వాళ్ళ ద్వారా ఫామ్స్ ఫిలప్ చేసి పబ్లిక్ ఇబ్బంది కాకుండా కౌంటర్స్లో ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి దరఖాస్తుకి రసీదును కూడా ఇస్తూ ఉన్నాము. అవన్నీ రిజిస్టర్లో రాస్తున్నాం. ఇవన్నీ కూడా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. ఒక గ్రామసభ, వార్డు సభ అయిపోయిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకోవడానికి అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా అర్బన్ ఏరియాలో అయితే వార్డు ఆఫీసరు అదే కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సో ఓన్లీ మీ దగ్గర జరిగిన వార్డు సభ రోజే అని కాకుండా మీరు మిగతా రోజులలో కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఆ పర్టికులర్ మనుషులు కూడా లేకపోయినా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు కూడా వాళ్ళ తరఫున కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఆ పర్టికులర్ మనిషే వచ్చి ఇవ్వాలన్నది కూడా ఏమీ లేదు. సో ఇవన్నీ దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము తదుపరి చర్యలు తీసుకుంటాం.